వివేకానందుని స్ఫూర్తితో నువ్వు ముందుకు కదలాలే, మరో చరిత్రను నిర్మించిన మహనీయుని నిలవాలే, తన త్యాగం దలుస్తూ విశ్వ విజ్ఞాన నినాదమవ్వాలే, ప్రపంచ యువత రంగము ఈరోజు నేషనల్ యూత్ డే సందర్భంగా నేను ఒక విషయం అంటే ఆయన లైఫ్లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. సో ఆయన ఫస్ట్ చికాగోకి వెళ్ళాడు అంటారు కదా, ఫస్ట్ స్పీచ్ అక్కడ ఇచ్చారని అన్నారు కదా. సో ఫస్ట్ స్పీచ్ అక్కడ ఇవ్వలేదు తను. అది అప్పుడు ఆయన మద్రాస్లో ఉంటాడు. మద్రాస్లో ఉన్నప్పుడు ఆ టైంలో మన హైదరాబాద్ని పరిపాలించింది ఎవరు? నిజామ్స్. సో నిజామ్స్ అప్పుడు మెహబూబ్ కాలేజ్ అని ఉంటుంది మన హైదరాబాద్లో. అయితే ఈ మన వివేకానంద గారి గురించి తెలుసుకొని వాళ్ళు ఏం చేశారు, నిజాం వాళ్ళు సార్ని పిలిపించి మా పిల్లలకు కూడా చెప్పండి సార్ అని చెప్పి, వాళ్ళు ముస్లిమ్స్ అయి ఉండి మన ఆయన ఎవరు హిందూ మతం గురించి ప్రచారం చేయడం, హిందూ మతం గొప్పతనం గురించే కదా చెప్పేస్తాను అయి ఉండి కూడా మన సార్ స్వామి వివేకానంద గారి సందేశాలు మా పిల్లలకు కూడా కావాలని చెప్పి తీసుకొచ్చారనమాట. సో ఆయన స్పీచ్ ఇచ్చారు, 3 hours ఇచ్చారు, 4000 members అట్లా ఇచ్చారు. అయితే ఇంకా రిటర్న్ వెళ్ళిపోయారు. అడిగారు, సార్ మీరు 3 రోజులు అక్కడికి వెళ్ళి ఏం చేశారు సార్ అని అంటే, నేను నా స్పీచ్ మన హైదరాబాద్ తెలంగాణలో ఇచ్చారు. సో అది మనకు ఒక గ్రేట్ థింగ్ అనమాట. ఫస్ట్ మన దగ్గర మాట్లాడడం జరిగింది కాబట్టి. థ్యాంక్ యూ. Good evening everyone. As we know that today we are celebrating Swami Vivekananda's birthday. He was born on 12th January on the day of Makar Sankranti. Not only he was a monk, he was very interested in the spirituals at an early age. From his childhood. ఫస్ట్ మన అతను చికాగోకి వెళ్ళింది ఎందుకు? ఫస్ట్ మన ఇండియా గురించి, మన ఇండియా యొక్క గొప్పతనం గురించి ఓవరాల్ ప్రపంచం మొత్తం తెలియజేయడానికి అక్కడ వెళ్ళాడు. సో అక్కడ ఫస్ట్ అతను వెళ్ళిన తర్వాత అక్కడ అతను అతనికి ఇచ్చిన అవకాశం ఎంత 5 minutes టైం ఇచ్చారు. ఆ 5 minutes టైంలో అతను ఫస్ట్ మాట్లాడింది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనగానే అందరు నిల్చొని అతనికి 2 minutes or 2 to 3 minutes వరకు అతనికి ఇచ్చిన టైమే 2 to 3 minutes. సో అతను అన్న మాటలకి వాళ్ళు క్లాప్ చేయడం అనేది గ్రేట్నెస్. సో అప్పుడు అతను వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి ఇండియా యొక్క స్పిరిచువల్స్, హీఈస్ వెరీ గుడ్ అట్ యోగా అండ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్, వేదాంతాస్. He learned all this from his guru. India's greatest philosopher, spiritual leader, Swami Vivekananda. He was born on January 12, 1863 into a Bengali family. His father name was Sri Vishwanath Datta and his mother name was Bhuvaneshwari Devi. His birthday is celebrated as National Youth Day. Another name for it is Rashtriya Yuva Divas. ఈ రోజు నేను వివేకానంద గురించి 2 విషయాలు చెప్తా. మన నేషనల్ యాంథమ్ రాసింది ఎవరు? మన రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన ఒకటి రాసిండు. ఏమని రాసిండు? ఇండియా గురించి మీకు తెలుసుకోవాలంటే ఫస్ట్ వివేకానంద గురించి తెలుసుకోండి అని ఆయన రాసిండు.